పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం చేసుకునే అవకాశం సీఎం జగన్ కల్పించారని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి దాని ద్వారా అవ్వాతాతలకు ఇంటి వద్దకే పెన్షన్ అందించిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో గురజాల నియోజకవర్గం గోగులపాడు గ్రామాల్లోని ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లు వేశామన్నారు. గురజాల గ్రామంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ ను గెలిపిస్తే అభివృద్ధిని గెలిపించినట్టే అని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారం నిర్వర్తిస్తున్నాం. అనేక మంది అక్క చెల్లెమ్మలు ఇక్కడికి వచ్చారు. అమ్మ, మిమ్మల్ని మేము ఒకటే అడుగుతున్నాం, మీకు పాలిచ్చే ఆవు కావాలా, ఎగిరిదన్నే ఆంబోతు కావాలా? మీరే నిర్ణయించుకోండి. ఆవు కావాలా, అమృత్ కావాలా? ఆవు కావాలా, అమృత్ కావాలా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆవులాగా హాయిగా రోజు పాలిస్తూ ప్రజలకి ఆ పాల ద్వారా వెన్న గాని, మజ్జిగ గాని, పెరుగు గాని చేసుకోండి, మీ పిల్లల్ని హాయిగా పెంచుకోండి అంటున్న ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమో ఆంబోతులాగా ప్రజల గుండెల మీద తన్నిన ప్రభుత్వం ఆ రోజున. అందుకే అడుగుతున్నా, మీకు ఆవు కావాలా, ఆంబోతు కావాలా? ఈ రోజు మీరు చూడండి, కష్టాల్లో ఉన్న పేదవాళ్ళు వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన ఇచ్చాడు. ఎక్కడైనా సరే ఈ గోగులపాడు గ్రామంలో ఏ పేదవాడైనా సరే అతనికి జబ్బు చేస్తే హైదరాబాద్ పోయి అపోలో హాస్పిటల్లో వైద్యం చికిత్స చేసుకోవడానికి ఆరోగ్యశ్రీ ఇచ్చాడు. ఈరోజు రైతులకు పెట్టుబడి కింద రైతు భరోసా ఇచ్చి ఆదుకున్నాడు. ఇంతెందుకు, గతంలో పెన్షన్లు అంటే అవ్వ తాతలు, వికలాంగులు, వితంతువులు పాపం మండు టెండలో పోయి పంచాయతీ ఆఫీస్ దగ్గర పెన్షన్ తీసుకునేవాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మీ పనులన్నీ మీ గ్రామంలో జరిగేటట్టు చేశాడు. అంతేకాదు, పెన్షన్ కూడా మీ ఇంటికి పంపించాడు. పంపించాడా లేదమ్మా?